మందపల్లి, తిరుపతి, పీలేరు, వాయిల్పాడులో కూడా వృద్ధాశ్రమాలను కూడా మేము యూట్యూబ్లో చూస్తూ ఉంటాం. నిరాధారణ పొందినటువంటి తల్లిదండ్రులు, తల్లికి మనం విలువ కట్టలేము. తల్లులు చాలామంది ఉన్నారు ఇక్కడ. మన తల్లిని ఒకసారి గుర్తు చేసుకోండి, మన తండ్రిని ఒకసారి గుర్తు చేసుకోండి, మానవీయ విలువలను ఒకసారి గుర్తు చేసుకుందాం. మనం చేసుకుని మన పిల్లలకు నేర్పిద్దాం. అమ్మకి మళ్ళీ మనం రుణం తీర్చుకోవాలంటే ఆ తల్లికి మళ్ళీ తల్లిగా పుట్టాలి. గట్టిగా క్లాప్ చేయాలి. ఆ తల్లిగా పుట్టేదే తప్ప రుణం తీర్చుకోవాలి. అలాగే నాన్న, తల్లి చిన్న విషయానికి కూడా బాధపడిపోయి కన్నీళ్లు కార్చేస్తుంది. కానీ నాన్న కన్నీళ్ళని కార్చదు, కన్నీళ్లు దాచిపెట్టుకుంటాడు. ఎందుకంటే ఆ పిల్లల్ని పెంచి పెద్ద చేయడం కోసం, ఆ అమ్మాయిలకు కట్నం ఇవ్వడం కోసం, అబ్బాయి పై చదువులు చదివించడం కోసం ఆ కన్నీళ్లను తనలోనే దాచుకొని రేపు చెమట చుక్కలుగా ఖర్చు పెడతాడు నాన్న. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద ఫాదర్. కాబట్టి ఇవాళ ఈ చిల్డ్రన్స్ డే రోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, తల్లిని తండ్రిని, వాళ్ళని కల్లా తండ్రిని మనం గుర్తుపెట్టుకోవాలి. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ ఇండియన్ కల్చర్. ఇవాళ మీకు కనిపించేటువంటి ఈ ఖాళీ హృదయం, ఈ హృదయం ఏంటంటే డబ్బుతో నిండిపోయిన హృదయాలు ఎలా ఉంటాయి. అయితే ఈ హృదయం కాదు మనకు కావాల్సింది, ఎదుటి వ్యక్తికి సహాయపడే హృదయం కావాలి. ఇవాళ పశువుల పక్ష, జంతువుల పక్ష మనం అందరం కూడా కరుణ చూపించలేకపోతున్నాం. అయితే మన విహార అరీనా వాళ్ళు గోమాతను స్వీకరించి, గోమాతను సేదరించి వాటికి అమూల్యమైన సేవలు అందిస్తున్నారు. గట్టిగా ఒకసారి క్లాప్ చేయాలి. ఎందుకంటే అలాంటి గోమాతల్ని మనం బాగా వదిలిపెట్టేస్తున్నాం. వాటి పక్షాన్ని కూడా వాళ్ళు కరుణ చూపించి ఒక మంచి సేవలు అందిస్తున్నారని సార్ చెప్పారు, ప్రజలు చెప్పారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. నేచర్, భగవంతుడి సృష్టిలో తల్లికి పాలు లేకపోతే గోవులే మన బిడ్డలకి కళ్ళుగా నిలుస్తాయి. అలాంటి వాటి పక్షం కూడా మనం ఉండాలి. అయితే కొంచెం మ్యూజిక్ పెట్టినారా. ఈ డబ్బు ఎలా వస్తుంది, ఈ డబ్బు గురించి చెప్పడానికి ఒక మంచి మ్యాజిక్. భారతదేశం చాలా పేద దేశం అని మనం అంతా అనుకుంటాం. ఇట్స్ ఎ వెరీ పూర్ కంట్రీ. భారతదేశం ఉంటుంది. భారతదేశం పేద దేశం కాదు, గొప్ప ధనవంతమైన దేశం. సువిశాలమైన భూభాగం, సహజ వనరులు, నీటి వనరులు, మానవ సంపద అంతా ఉంది దేశంలో. కానీ పేదరికం ఉంది. ఎందుకంటే స్వార్థం, లంచం, ఆశ్రిత పక్షపాతం ఇవన్నీ కూడా దేశంలో అడుగడుగున కలిసిపోయాయి. అయితే ఈ చిన్నారులు వీళ్ళ జనరేషన్లో రానున్న భవిష్యత్తులో కేవలం డబ్బు కోసమే కాకుండా మనిషి ఎంతో మహానుభావులు. ముందు మనం జవహర్లాల్ నెహ్రూ గారి గురించి చెప్పుకున్నాం. ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ అవర్ గ్రేట్ కంట్రీ. గాంధీ, సుభాష్ చంద్రబోస్, ఆజాద్, అనేక మంది వాళ్ళ ప్రాణాలు అర్పించి వచ్చినటువంటి భారతదేశంలో ఉన్నటువంటి సంపద అందరికీ అందాలి అని గట్టిగా ఒకసారి క్లాప్ చేయాలి అందరూ కూడా. ఎందుకంటే పేదవాడు పేదవాడుగానే ఉన్నాడు, దోచుకునేవాడుగా ఉన్నాడు. అయితే ఈ సంపద దాచుకునేవాడి హృదయం నల్లగా ఉంటుంది, 10 మందికి హెల్ప్ చేసేవాడి హృదయం విశాలంగా ఉంటుంది. డబ్బుల గురించి అడుగుతున్నారు సార్. మీరు ఎన్నో మ్యాజిక్ నేర్పిస్తున్నారు సార్. అక్కడ డబ్బులు తీసేది ఒకటి నేర్పించేసారు సార్. ఎందుకు ఈ బాధపడలేక మాకు జీవితంలో సరిపోతుంది.
అయితే కష్టపడి సంపాదిస్తేనే ఈ డబ్బుకు వాల్యూ. డబ్బు దీనికి మాటలు రావు, చూడలేదు, నడవలేదు, కానీ హత్యలు చేయిస్తుంది డబ్బు, ప్రాణాలు ఇస్తుంది. ఎవరైతే గట్టిగా నవ్వుతాను. ఈ డబ్బు ఏమీ చేయలేమని అనుకుంటాం, అన్నీ చేస్తుంది ఇది. అందుకనే చిన్నప్పటి నుంచి కూడా పిల్లల్లో మనం మంచి భావాలు, ఆలోచనలు, డబ్బు మీద ఎక్కువ వ్యామోహం లేకుండా. నేను ఒకటే పడింది జోబులో పెట్టాను. సో కాబట్టి మా భక్త రామదాసు ఈరోజు మంచి రోజు కాబట్టి మేడం గారు కూడా యోగ రకంగా చూస్తున్నారు కాబట్టి ఆమె కూడా ఎంతో మందికి మంచి మాటలు చెప్తుంటారు కాబట్టి భక్త రామదాసు చిత్రంలో భక్త రామదాసు గారు రాసినటువంటి ఒక మంచి ఆట పెద్దవాళ్ళందరూ గుర్తు చేసుకోవాలి. ఆత్మ పోయిన కట్టి అగ్నిహోత్రుడి పాలు. మనం ఆత్మ పోయిన తర్వాత కాల్చేస్తారు మామూలుగా. కట్టిన శల్యాదులెల్లా గంగపాలు, మన ఎముకలన్నీ తీసుకొచ్చి గంగలో కలిపేస్తారు. మీద కప్పిన గుడ్డ మేటి చాకలి పాలు. ₹1,00,000 కోటేసుకోండి, నేను చనిపోయిన తర్వాత తీసుకొని ఎవరు సాగులో తీసుకెళ్ళిపోతారు. ఇల్లు మంచంపు సొత్తెల్లా ఇతరుడ పాలు. ఇల్లు మంచం సొత్తెల్లా ఎవరు తీసుకెళ్తారో మనకు తెలియదు. కొడుకు వండిన పెండంపు గూటి కాకుల పాలు. కొడుకు ఎంతో నెయ్యితో ఉంటాడు కానీ నాన్న రాడు, గూటి కాకుల పాలు. దాచిన ధనమెల్ల ధరణి పాలు. ఎక్కడెక్కడో దాచిపెట్టిన డబ్బు ధరణి పాలు భూమికాలు అయిపోతుంది. భ్రష్టు పెళ్ళామైనా భర్త అయినా పళ్ళ పాలు. భర్త చనిపోతే భార్య పెళ్లి చేసుకోవచ్చు, భర్త చనిపోతే భార్య పెళ్లి చేసుకోవచ్చు. అయితే మనకు మిగిలింది ఏంటంటే భగవంతుడు చెప్పింది, ఇలలో తాను చేసిన ధర్మము తనకు నిలువ రాజరాజ నరేంద్ర రామభద్ర అన్నాడు. అటువంటి అద్భుతమైనటువంటి ఆణిముత్యం మనకు రాశారు కాబట్టి పిల్లలకి నేను నేర్పించి జీవితంలో మనం తీసుకెళ్లేది ఏమీ లేదు, మంచి మానవత్వం, 10 మందికి హెల్ప్ చేయాలి అన్నటువంటి ఒక ఆకాంక్ష. ఎందుకు ఇది చెప్తున్నానంటే ఈరోజు చాలాసేపు నాతో మాట్లాడాను నేను చైర్మన్ గారితో. వారి ఆలోచన విధానం ఇవాళ మీ అందరి ముందు చెప్పాల్సిన ప్రశ్న నాకు ఉంది. ఎందుకంటే నేను కూడా చేసే చాలా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తాం. డబ్బుతో కొనలేని చాలా ఉన్నాయి. ఆత్మీయత కొనవచ్చు, అనురాగం కొనవచ్చు, ప్రేమ కొనవచ్చు, అభిమానం కొనవచ్చు, వాటిని అభివృద్ధి కొనవచ్చు. కాబట్టి పిల్లలకు మనం నేర్పిద్దాం. ఈరోజు చిల్డ్రన్స్ డే రోజు ఇవన్నీ నేర్పించిన రోజే మన దేశంలో మంచి పౌరులు ఎదగలుగుతారు. కాబట్టి డబ్బు కాదు ముఖ్యం, ప్రేమ, అభిమానం. మీ అందరూ ప్రేమ అభిమానంతో ఈరోజు మా ఏరియాకి వచ్చారు. మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇంకా మాకు ఐటమ్స్ చేసిన తర్వాత ఎవరికైనా డబ్బులు కావాలన్నా చూసారు, వాళ్ళు మాట విన్న తర్వాత డబ్బు వదిలేస్తున్నారు పాప వాళ్ళు. సో ప్రార్థించే